జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్భవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర వెంకటదాసు లేడా? ఉన్నా ఇక విడిచే లక్షణం. వెంకటేష్ లేడా? ఇది పేపర్ తినిగిపోయింది ఇటుకి. కొద్దిగా ఎరుక విడిచే లక్షణం. ఎరుక విడిచే లక్షణం ఇక మీకు నిరిగించెదను ఎరుగుడి. పరతంత్రమైన ఎడల ఈ ఎరుక పావనమౌ భక్తులారా. పరిపూర్ణమెప్పుడు తన్ను ఎరుకను గుర్తెరుగదెరుక ఎప్పుడు. పరిపూర్ణమును తన్నును ఎరుగప్పుడే ఎరుకే గుగు భక్తులారా. పరిపూర్ణమును తన్నును ఎరుగప్పుడే ఎరుకే గుర్తుల భక్తులారా. కలలో గనబడు గజమును మేల్కని తిలకించి చూడమెట్లో. అలశరీరము ఎరుకయు లేదట్లు అచలమున భక్తులారా. కర్పూరసిక ఏలాగో అలాగే కనబడదు ఎరుక ఎప్పుడు. అర్పితము గురునికైతే అప్పుడే హతమౌను భక్తులారా. ఆది అంత్యము లేకను ఈ ఎరుక ఆది అఖిలమునకు.
ఆధారమయ్యున్నది లేనిది లేదెప్పుడు భక్తులారా. తనకు తాగలిగినట్టి ఈ ఎరుక తన్నెప్పుడు గుర్తెరుగునో. తనకు తాలేకపోవు ముమ్మారు తథ్యమిది భక్తులారా. పిల్లల బొమ్మలాట తల్లిదండ్రి కల్లగాదలచినట్లు. తల్లిదండ్రులాటలు గురునకు కల్లగును భక్తులారా. ఏడు కొండలపైనను ఉండేటి మేడ లోపల జ్యోతిని. కూడి బయలును చూడగా ఈ ఎరుక పాడవును భక్తులారా. ఓం వలాపల బిందువు ఓం వలపల బిందువు ఉంచితే ఓం అని శబ్దించును. ఓకుదాపల బిందువు ఉంచితే ఏమనదు భక్తులారా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై గురు. జై గురు. జై జై. గురు గురుదేవ. జై గురు అన్న, జై గురు. 12వ పద్యం కదా. 13 అన్న. 12 అయిపోయింది. 12 అయిపోయింది నిన్న 13. జై గురు. జై గురు. జై గురు. సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువును బట్టి నలచి వైచు దీన్నొకసారి వినిన చదివిన ఇక ఇంతకు ఎక్కువైనవే బోధలయా. ఈ పరిపూర్ణ బోధను మీరు ఒక్కసారి వినినను చదివినను సకల చరాచర ప్రపంచమునకు మూలము ఏ వస్తువు అయి ఉన్నదో, ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువును పట్టి అణిచివేయును. అంటే మూలం లేని గుర్తిరిగే శరీరమే సకల చరాచర ప్రపంచమునకు కారణమై ఉన్నది. గుర్తిరిగే శరీరం అనేది మొట్టమొదట సంకల్పం కలగడానికి కారణమైంది. ఆ సంకల్పం కలగడానికి కారణమైన దాని నుంచే ప్రణవము, ఓంకారము, దాని నుంచి తన్మాత్రలు, దాని నుంచి వరుసగా సాంఖ్యంలో ఏర్పడినట్టుగా చెప్పినట్టు ఈ మొట్టమొదట పుట్టినటువంటి ఆ సంకల్పం ఏంట్లో పుట్టిందంటే ఈ మూలం లేని గుర్తిరిగే సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఏది సంకల్పిస్తుందో సర్వమును దాంట్లో నుంచినే పుట్టింది. ప్రపంచం దాంట్లో నుంచే పుట్టింది. తర్వాత జీవులు అనేకంగా ఉన్న దానిలో అన్నీ పుట్టాయి. ఈ చరాచర ప్రపంచం అంతటికీ కూడా కారణమైనది అదే కాబట్టి అది తొలగిపోతే ఇక ఏ వస్తువు మూలమై ఉన్నదో అదే లేనప్పుడు ఇంకా గుర్తించేది ఏదీ లేదు. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేకుంటే సర్వము ఈ మూలం లేని గుర్తిరిగే శరీరంతో పోయింది. ఏది గుర్తిరిగేది ఉందో దాంతోనే గుర్తిస్తోంది కాబట్టి అది గుర్తిరగకుండా అయిపోతే దాంతోనే పోయింది. కావున ఈ బోధ సర్వము ఎరుకతోటి ఉన్నది కాబట్టి సర్వము ఎరుకతోటే పోను. కావున ఈ బోధ కన్నను ఎక్కువైన బోధే లేదు. అయితే ఈ పద్యములు విని ఈ వీటిలో ఉన్నటువంటి మర్మధర్మాలను గురువు చేత విచారించినప్పుడు మాత్రమే తెలియబడతాయి. ఇంతకుముందే చెప్పారు, ఈ పద్యాలు మిగతా బుక్కుల్లాగా ఊరికే చదువుకుంటే పద్యాల్లోని భావార్థం పద్యములోని భావార్థం చేసినప్పటికీ పద్యములో ఉండేటువంటి భావార్థాన్ని తనలోకి అన్వయించుకొని నిర్ణయార్థకంగా తయారు కావాలంటే కేవలం గురువాక్యం చేత మళ్ళీ దీన్ని అన్వయపరుచుకుంటేనే అవుతుంది ఈ పద్యంలోని భావాన్ని. కాబట్టి ఈ బోధ కంటే ఇంక ఎక్కువైన బోధ అనేది లేదు. ఏ బోధ అయినా కూడా ఏ కొంచెం మిగిలిచ్చినా కూడా ఆ మిగిలిన దాంతో అదే కారణ వస్తువు అవుతుంది మళ్ళీ. కాబట్టి ఈ బోధ సమూలంగా నీవు కానీ జగత్తు కానీ ఆ సర్వము పుట్టడానికి ఏది కారణమై ఉన్నదో దాన్ని తొలగింపజేసే బోధ ఇది. కాబట్టి దాన్ని తొలగించిన తర్వాత ఇంక లోకం కానీ ఏది దేనితోనూ నీకు పని లేదు. జన్మకు కారణమైనది పోయింది కాబట్టి. కేరుచు మిము వినుమని నే సారెకు మీ చుట్టూ తిరిగి సన్నుతి చేసే తోరపు బోధకు మూలం బైరెవ్వరో వారిని దలచి వరుసను తింటున్.
చేయొచ్చు అంటే మిమ్మల్ని పదే పదే అడుక్కుంటూ మీ చుట్టూ తిరిగి మీరు ఇది చేయండి నాయనా, అది చేస్తే మీకు దీన్ని వింటే దీనిలోని సారం గ్రహిస్తే ఎక్కడో ఓ చోట అట్టి గురువుని నువ్వు దరిచేరి ఆ గురువు దగ్గర నేను బయటపడేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సకల చరాచర ప్రపంచానికి మూలమైనటువంటి సకల కర్మలకు కారణమై కర్మఫలము అనుభవించుటకై జనన మరణములు పొందుచు. కాబట్టి మొదటేమో ఏ సంకల్పం అయితే సంకల్పించిందో దాంట్లో నుంచి శబ్ద తన్మాత్ర కారణమైన ఆకాశము, దాని నుంచి మిగిలినవన్నీ పంచభూతాత్మకమైన ప్రపంచం ఉత్పత్తి అయింది. దాంట్లో అనేక జీవులు ఉత్పత్తి అయినాయి. వాటిలో ఉండే మూలం లేని గుర్తెరిగే ఎరుకే ఈ కర్మలు చేయడానికి కారణమై ఉన్నది. ఆ కర్మలు చేయడానికి కారణమై ఉన్నటువంటి ఆ గుర్తెరిగే ఎరుక వల్ల చేసిన కర్మల యొక్క ఫలితాన్ని మళ్ళీ అనుభవించుటకై మళ్ళీ జనన మరణాలు అనే చక్రంలో తిరుగుతూనే ఉన్నారు, పొందుతూనే ఉన్నారు. కాబట్టి సకల సుఖదుఖములు అనేటివి కూడా ఈ శరీరాన్ని పొందినందువల్ల అనుభవిస్తూ ఉన్నారు. ఈ గుర్తెరిగే ఎరుకను విడిపించి, ఈ గుర్తెరిగే ఎరుక విడిస్తే సుఖము దుఃఖము రెండూ లేనటువంటి స్థితి. ఎందుకంటే నీవు లేని స్థితి, నీవు రహితమైనటువంటి స్థితిని. కాబట్టి ఈ రెండింటిని ఈ ఎరుకను విడిపించినారంటే మిమ్మల్ని సంసార సాగరం నుండి దరిచేర్చుట కొరకు. ఈ సంసార సాగరం అంటే జగత్తులో జన్మ కలిగినప్పటి నుంచి ఉంది. జన్మ కలగడమే ప్రపంచం అనే సంసార సాగరంలోకి వచ్చి పడ్డం. కాబట్టి జన్మ కలిగినప్పటి నుంచి ఉంది. కాబట్టి ఈ సాగరం నుంచి దరిచేర్చుట కొరకే ఈ గ్రంథమును మీరు వినుమని మాటిమాటికి మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని సన్నుతి చేయుచున్నాను. సన్నుతి చేయుచున్నా అంటే మీరు ప్రసన్నమయ్యేటట్టు మీకు చెబుతూ ఉన్నా. ముందుగా ఈ ఘనగురు బోధకు మూలం ఎవరై ఉన్నారో వారిని నేను వరుస క్రమంలో స్తోత్రం చేసేదను. మరి ఇట్టి ఘనమైనటువంటి ఈ బోధకు ఈ ప్రత్యేకంగా దీన్ని రూపొందించి చేసినటువంటి అంతకుముందు ఉన్నప్పటికీ అనేకమైనటువంటి ఉపనిషద్వాక్యాలలో వేదవాక్యాలలో ఉన్నప్పటికీ వాటన్నింటినీ క్రోడీకరించి ఓ ప్రత్యేక సిద్ధాంతంగా రూపొందించి వెదజల్లినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని నేను వరుస క్రమంలో స్తోత్రం చేస్తా, వారిని భక్తిపూర్వకంగా వారిని స్తోత్రం చేస్తానని చెప్తున్నాడు. అంతకుముందు తనకంటే ముందు ఎవరెవరైతే ఈ పరంపరలో చేసిన ముఖ్యంగా దీన్ని చేశారో వాళ్ళకి. ఈక్షితి శివరామాహ్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్య ఆదక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా తలంచి నే వినుతింతున్. దక్షిణామూర్తిని, ఆయన గురువు అయినటువంటి శ్రీధర స్వామిని ప్రత్యేకంగా ఇక్కడ పొగుడుతున్నాడు ఆయన. స్తోత్రం వాళ్ళిద్దరిని. ఎందుకు అంటే శ్రీధర స్వామిని చేరకముందు శివరామ దీక్షితుల్ని, ఆ శివరామ దీక్షితులు మామూలుగా దీంట్లో ఉండి ఈ అద్వైత బోధలో ఉండి అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి 100వ యజ్ఞం చేయడానికని కాశీపురానికి నడిచిపోతూ మధ్యలో పండరీపురంలో ఆగి, అక్కడ ఆగి ఉన్నప్పుడు తటస్థించినారు, ఇద్దరు ఎదురుపడినారు. ఆయన వేసినటువంటి కొన్ని ప్రశ్నలు ఈయనలో సందేహాలు రేకెత్తించి మళ్ళీ దాని మీద ఇద్దరికి వాదం జరిగి నిరూపించబడటానికి ఏదైతే ఆయన చెప్పాడో దాన్ని ఈయన అక్కడనే ఆ పండరీపురం నుంచి ఇంకా కాశీకి వెళ్లకుండా ఆయన చేత 21 రోజులు వివరించి బోధ తీసుకొని మళ్ళా కొద్ది కాలానికే ఈయనకు బోధ చెప్పే కోసమే బతుకున్నాడా అన్నట్టు ఈయనకు బోధ చెప్పిన తర్వాత మళ్ళీ 1 మాసం లోపలే ఆయన పరమపదించారు.
శ్రీధర స్వామి. ఆ శ్రీధరమూర్తిని నిక్షేపముగా తలంచి నేను తింతును, నేను విని తింతును అంటున్నాడు. ఆ శ్రీధరమూర్తిని ఎవరైతే శివరామ దీక్షితులు వారికి చెప్పారో, ఆ శివరామ దీక్షితులు ఎవరైతే కేవలం తాను మాత్రమే కాకుండా ఈ అందరికీ తెలియవలసి ఉంది, ఇది తెలియకపోతే జనాలంతా భ్రమల్లో పడి భ్రాంతుల్లో పడి అనేకమైనటువంటి కొండల చుట్టూ తిరిగి, రాళ్ల చుట్టూ తిరిగి, చెట్ల చుట్టూ తిరిగి అనేకమైనటువంటివి చేసుకుంటూ ఉన్నారు. తనలోనే తమకు సంబంధించినటువంటి స్వరూప జ్ఞానం ఎరిగి దాని లేకుండా చేసుకుంటే ఏ ఎరుకైతే కల్పిస్తోందో ఈ సర్వమును, అది వాళ్ళలోనే ఉంది, అదే నిజమైనటువంటి ముక్తి, ఈ ముక్తి కాదు అని చెప్పి ఆయన సిద్ధాంతీకరించడమే కాక దాన్ని సరళమైనటువంటి భాషలో మామూలుగా అప్పటికి వాడుకలో ఉన్నటువంటి తెలంగాణ భాష పదాలు కూడా ఉపయోగించారు. అందులో వాడుక భాషలోని పదాలతో సహా ఉపయోగించి అనేకమైనటువంటి ఉదహరించి అందులో అంతకుముందు సూత్ర గ్రంథాలైన వేదాల్లో ఉన్న వాక్యాలను కూడా భగవద్గీతతో సహా చేశారు. కాబట్టి శివరామ దీక్షితుల వారు మార్గదర్శిగా, అంటే ఈ బోధను బాగా వ్యాప్తి చేయడానికి మార్గదర్శిగా ఉపయోగపడ్డాడు. కాబట్టి ఆ శ్రీధరమూర్తిని, ఆయనకు బోధ చెప్పినటువంటి శ్రీధర స్వామిని, శివరామ దీక్షితుల్ని ఇద్దరిని ఈ పద్యంలో ఆయన నృతించాడు. దక్షిణామూర్తి అనదగు ఈ క్షితి శివరామనామ దీక్షితులను వీక్షింతురార్యులు అతనికి అపేక్షను దండములు పెట్టి ప్రేమను తింటున్. దక్షిణామూర్తి అనబడేటువంటి మొట్టమొదటి దేవతలకి, సనక సనందనాథులకి, ఆ తర్వాత దేవతలకు కూడా ఉపదేశం ఇచ్చినటువంటి మౌన వ్యాఖ్య చేతనే ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగేది ఏమీ లేదని చెప్పి సూచన చేసినటువంటి దక్షిణామూర్తి సమానుడైనటువంటి ఈ శివరామ దీక్షితుల వారు ఈ భూయందు అవతరించినటువంటి దక్షిణామూర్తి మరో రూపమేను. ఈ దక్షిణామూర్తే ఈ శివరామ దీక్షితులుగా అవతరించినారు ఈ భూమి మీద. మనందరికీ ఇది చెప్పడానికి సనక సనందనాథులకు సౌజ్ఞ చేత పరిపూర్ణ బోధ బోధించిన సద్గురువు. సనక సనందనాథులకి కేవలం సూచనతోనే, మౌనంగానే, ఏ వాక్య చెప్పకుండా సంకేతాలతోనే చెప్పారట. ఈ మూలం ఈ కిందకు చేయి చూపించి కింద కనపడుతున్నటువంటి సర్వంగా ఉన్నటువంటిది, పైన ఉన్నటువంటిది అంతా కూడా కేవలం శూన్యమే, అంతా బయలు రూపంలో ఉన్నటువంటి దాంట్లో మూలం లేనిదే వచ్చింది, మూలం లేకుండా గుర్తెరిగేది ఉంది, ఏమీ లేదు, ఇదంతా ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదనే సూచనని చేశారట ఆయన. వ్యాఖ్యలు ఏమీ చేయకుండా కేవలం మౌన వ్యాఖ్యతోనే సంకేతాలు చూపించి చేత్తో. అట్టి సద్గురువు అనదగినటువంటి దక్షిణామూర్తి సనక సనందనాథులకు సౌజ్ఞ చేత పరిపూర్ణ బోధ బోధించిన సద్గురువే శివరామ దీక్షితుల వారుగా ఈ భూయందు అవతరించి పెద్ద అని అనదగునని పెద్దలు తలచేదరు. పెద్దలు ఆ విధంగా భావించారు. ఆయనే దక్షిణామూర్తి శివరామ దీక్షితుల రూపంలో వచ్చారు మనందరికీ ఈ బోధన వెదజల్లడానికి. ఆ శివరామ దీక్షితుల వారికి ఆపేక్షతో దండం పెట్టి ఆనందంతో వారిని పొగుడుతున్నాను. అట్టి శివరామ దీక్షితుల వారు, ఎందుకంటే బోధకు ఆద్యుడైనటువంటి అటువంటి ఆద్యుడు కాబట్టి ఆయనకు మొక్కి, ఇంకా తర్వాత తన గురువులు మూలములో మొదట పరంపరలో అందువల్ల ఆద్యులైనటువంటి వారిని మొదట పూజిస్తామని చెప్పి ఆయన పొగుడుచున్నాడు. ఆదీక్షితుల కృపకు దాపాదయ్యప్పయ్య మంత్రి పఠించను ఈ మేదిని తద్బోధనతని పాదములకు వినతులనర్చి ప్రార్థింతుమదిన్. జనులారా, దీక్షితుల వారిని సేవించి వారి కృపకు పాత్రుడై అప్పయ్య మంత్రి అని శివరామ దీక్షితుల వారి శిష్యులైన అప్పయ్య మంత్రి
ఆ అప్పయ్య మంత్రి ఆ పరిపూర్ణ బోధన గ్రహించెను. ఆ అప్పయ్య మంత్రి పాదపద్మములకు ద్వాదశ నమస్కారములు చేసి వారిని ప్రార్థించున్నాను. ఆ అప్పయ్య మంత్రి వారిని కూడా ఎవరైతే శివరామ దీక్షితులు వారిని సేవించి నేరుగా వారి నుంచి బోధన గ్రహించి మనకు అందించారో ఆ పరంపరలో వారిని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. నుతి చేసదనప్పయ్యన్ గతికై కొల్చతడు బోధగనెనో నేనా ప్రతిలేని పరశురామ క్షితిసురవర వంశమణి అయిన సీతాపతికిన్. జనులారా ఆ అప్పయ్య మంత్రిని సేవించి పరిపూర్ణ బోధ మార్గమును ఎరిగి పరిపూర్ణ స్థితిని పొందిన, అంటే దీనికి ఎదురులేని ఇంకా దీనికి మరొకటి దీనికి అన్యం లేనటువంటి, దీనికి చెప్పడానికి కూడా దీంతో సాటి అయినటువంటిది ఇంకొకటి లేదు. ఆ ప్రతిలేనటువంటి పరిపూర్ణ స్థితిని పొందినటువంటి సురవంశమని అయినటువంటి దేవతల వంశానికి చెందినవాడని చెప్తున్నాడు. అట్లాంటి పరశురామ సీతారామ స్వాముల వారికి ద్వాదశ నమస్కారములు చేయుచున్నాను. ఆయనకు ద్వాదశ నమస్కారాలు చేస్తున్నాడు. ఎవరు? ఆ పరశురామ సీతారామ స్వామి. ఈయన గురువు ఆయనే కదా. ఈ గ్రంథ రచయిత తన గురువు అయినటువంటి పరశురామ సీతారామ స్వాముల వారికి ద్వాదశ నమస్కారాలు చేస్తున్నాడు. బుచ్చి వెంకమ్మ తల్లిని చచ్చర పెండ్లాడి కాశి సేతువదాకన్ విచ్చల విడియగ జల్లెను సచ్చరితుల కచల బోధ సాకల్యముగా. జనులారా, బుచ్చి వెంకమ్మను సాధ్యమని పెండ్లాడినటువంటి ఆ పరశురామ సీతారామ స్వామి, తన గురువు యొక్క భార్య ఆమె బుచ్చి వెంకమ్మ. ఆ పెండ్లాడినటువంటి సీతారామ స్వామి ఈ పరిపూర్ణ బోధను సూచనల కొరకు కాశీపట్నం మొదలుకొని రామేశ్వరం వరకు ఆసేతి హిమాచలం అనగా భారతదేశం అంతటను వ్యాపింపజేశాను. ఆ పరశురామ సీతారామ స్వామి ఆ సాధ్యమైన బుచ్చి వెంకమ్మని పెళ్ళాడిన తర్వాత ఆ పరశురామ సీతారామ స్వామి పరిపూర్ణ బోధన సృజనల కొరకు కాశీపట్నం మొదలుకొని మళ్ళా రామేశ్వరం వరకు, అంటే ఆసేతి హిమాచలం అంటే భారతదేశం అంతటా వ్యాపింపజేశాడు అని పొగిడాడు. ఆ సీతాపతి అతి విశ్వాసమునన్ గొల్చికొంటి సర్వేశ్వరుడంచి సద్బోధను తేటగా చేసి ఇవి సకల జనులు చెవియొగ్గి వినన్. తన గురువు అయినటువంటి సీతారామ స్వామి పరశురామ సీతారామ స్వామిలో నతి చేసేదన్నప్పయ్యన్ అనే పద్యం తప్పోయింది చూడి. ఇది ఎప్పుడో దాటిపోయింది, దాన్ని మళ్ళా తీసుకొచ్చేది ఇంటికి అప్పుడే చెప్పాలా. అయిపోయింది అప్పుడే పొద్దున ముందే అయిపోయింది. చెప్పిదిరా చెప్తాం కదా. ఏదనప్పయ్యన్ గతిగై కొల్చెదడు బోధగా నేను ఆ ప్రతిలేని పరశురామ చెప్పినారయ్యా, అయిపోయింది చెప్పినారు. నేను ఇన్నేలే. ఓకే సరేలే. ఆ సీతాపతి. జనులారా, శ్రీ పరశురామ సీతారామ స్వాముల వారిని నా పాలిటి సర్వేశ్వరుడను కొలుచుకొని, సీతారామ స్వామి ఈయన గురువు కాబట్టి సర్వేశ్వరుడు ఆయనేనని నా పాలిటి సర్వేశ్వరుడు అనుకొని నేను కొలుచుకొని వారి కృపకు పాత్రున్నాయి. వారి కృపచే ఈ పరిపూర్ణ బోధన ఆశాంతం నేను గ్రహించి తిని. ఆశాంతం అంటే మొత్తం అంతా ఏదో ఎటువంటి అసంపూర్తి లేకుండా మొత్తం బోధన అంతా ఆశాంతం నేను గ్రహించాను. వారి కృపచేత వారికి సేవ చేసి నేను నా గురుదేవులచే గ్రహించినటువంటి ఈ పరిపూర్ణ బోధను, నేను నా గురుదేవుల వల్ల పొందినటువంటి పరిపూర్ణ బోధను సకల జనులు చెవియొగ్గి వినుటకు, ఈ సకల జనులు చెవియొగ్గి బాగా వినాలని అతి సులభ శైలిలో మిక్కిలి స్పష్టంగాను
పామరులకు సైతం అర్థమగు విధంగా ఈ గ్రంథము చేసి తిని. పామరులకు కూడా అర్థం కావాలి. ఏ సంక్లిష్టమైనటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి సమాసార సందులు వాడి చెప్పినారనుకో, పదాలను విడదీసుకొని దాంట్లోని అర్థాన్ని గ్రహించాలంటే పండితులు కావాలి మళ్ళా. అటువంటి పండితులని కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా, ఊరికే వింటానే అర్థమయ్యే విధంగా నేను రూపొందించినాను. ఎందుచేతంటే నా గురువుల కృపచేత నేను ఆశాంతం గ్రహించి అందులో ఎటువంటి సందేహము నాకు లేకుండా నివృత్తి కలిగి దాన్ని మళ్ళా చెవులకు జనులందరికీ బాగా చెవికి వినేటట్టుగా సులభ శైలిలో మిక్కిలి స్పష్టంగా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథాన్ని చేశాను. భాగవత వంశభవుడను భాగవతోత్తముల పాద పద్మములకు సాగిలి మృక్కేవాడను బాగుగా ననులు జనులు కృష్ణ భట్లందురిలన్. భాగవత వంశము మామూలుగా ఈ కోస్తా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మన పక్కన ఏమంటారంటే మామూలుగా హరికథలు చెప్పే వాళ్ళను హరిదాసులు అంటారు. అక్కడ ప్రాంతాల్లో భాగవతులు అంటారు. భాగవతులు అనేవాళ్ళు ఈ హరికథల రూపంలోనేమో ఆంధ్ర ప్రాంతంలో హరికథల రూపంలో చెప్పేవాళ్ళు. రాయలసీమ ప్రాంతంలో కూడా హరికథలు చెప్పేవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో ఏం చేసేవాళ్ళు అంటే దరువుల రూపంలో దరువులు నేర్చుకొని ఓ దరువుల్లాగా పాడుకుంటూ వాళ్ళ నోటికే వాళ్ళు కేవలం ఆ పద్యాలను, దానికి ప్రత్యేక రచన ఏమీ లేకపోయినప్పటికీ ఓ భాగవతుని చదివారంటే ఆ పద్యం చదివి ఆ పద్యంలో ఉండే అంశాన్ని వాళ్ళ నోటికి అనుగుణమైనటువంటి పద్ధతిలో దరువులాగా పాడేవాళ్ళు. వాళ్ళని ఇక్కడ భాగవతులు అనేవాళ్ళు తెలంగాణలో. భాగవతోత్తముడు అంటే ఆయన బాగా హరికథలు చెప్పేవాడు అని. అటువంటి వంశంలో నేను పుట్టాను. భాగవతోత్తముల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చేసి వినిపించువాడను. భాగవతోత్తములైనటువంటి వాళ్ళని సాష్టాంగ నమస్కారాలు చేసి వినిపించేవాడిని. అట భాగవతోత్తముల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో హరికథా పితామహుడు అని బిరుదు పొందినటువంటి ఆదిభట్ల నారాయణ దాసు, హరికథలు చెప్పడంలో ఆదిభట్ల నారాయణ దాస్ అనే హరికథా పితామహుడు అని బిరుదు పొందాడు ఎప్పుడో 150 ఏళ్ల క్రితం. అట్లా ఈయన కూడా అప్పటివాడేను. కాకపోతే ఈయన తెలంగాణ ప్రాంతంలో భాగవతోత్తములు వాళ్ళ పాదాలకు మొక్కి వాళ్ళ చేత ఆయన్ని పాడే విధానం తెలుసుకొని అటువంటి వంశమే, ఆ వంశమే భాగవతులు అనేటువంటి ఇంటి పేరే కలిగినటువంటి వంశంలో జన్మించి వారి పాదపద్మములు భాగవతోత్తముల పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి వినిపించువాడను. ఈ భూమి మీద జనులు నన్ను కృష్ణభట్టు అను నామధేయంతో పిలుచుందరు. కృష్ణభట్టు అన్నారు. మళ్ళా మన బోధలోకి వచ్చిన తర్వాత భాగవత కృష్ణదేశకేంద్రులు, కృష్ణ అనే పదం ఒకటి ఉంచి భట్టు తీసేసి దేశకేంద్రులు అన్నారు. దేశకేంద్రుడు అంటే దేశకేంద్రుడు అయినటువంటి గొప్ప గురువు అని. దారుణ్యత్రను సూయలు వీరేయని జనులు పొగడ వెలసిన వారల్ నారాయణ జానకియను వారిరువురు కన్న ఎట్టి వాడను సుమ్మి. జనులారా, ఈ భూయందు ఉద్భవించిన అత్రి అనసూయలు వీరేనని జనులు పొగిడి రీతిగా అత్రి అనసూయలిద్దరూ భార్యాభర్తలు వాళ్ళు. అత్రి మహాముని, అనసూయ ఆయన భార్య. వాళ్ళిద్దరూ ఎంత గొప్పగా అత్రి అనసూయలు వీరేనని జనులు పొగిడి రీతిగా ఆ అత్రి అనసూయలు ఉండే రీతిగా ఉన్నారు ఈ నారాయణ జానకి అనే పుణ్య దంపతులు. నేను ఆ నారాయణ జానకి అనే పుణ్య దంపతులకు బాగుగా పుత్రుడనై ప్రభవించినాను. పుత్రుడినై బాగుగా ప్రభవించినాను అని అర్థం చేసుకోవాలి. పదాన్ని యువతలకు వేసుకోవాలా. కాబట్టి నారాయణ జానకి అనే పుణ్య దంపతులు అత్రి అనసూయల్లాగా ఉన్నారు అని చెప్పినటువంటి జనుల చేత పొగడబడినటువంటి అట్టి నారాయణ జానకి అనే పుణ్య దంపతులకు పుత్రుణ్ణై నేను పుట్టి
బాగుగా ప్రభవించినాను, బాగుగా ప్రకాశించినాను. అంటే ఈ విధంగా వారి పుత్రుడైనందువల్ల ఆ పుణ్యం వలనో ఏమో నేను ప్రకాశిస్తున్నా, ఈ విధంగా ఇది ఎంత చెప్పగలిగే స్థితికి వచ్చాను అని చెప్తున్నాడు. ఈ గ్రంథం రాసే నాటికి ఆయన అప్పటికే గురువై ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు. వివరణ ఇచ్చారు మళ్ళా కింద. అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు. అత్రి మహర్షి అని ఆయన బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకడు. సనక సనందనాథులు అని ఇంతకుముందు వచ్చింది. ఆ సనక సనందనుల నాథులు కూడా ఆ బ్రహ్మమానస పుత్రులే. ఈ అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. అతని భార్యామని అనసూయ. ఆ పుణ్య దంపతులు తమ తపోబలంచే త్రిమూర్తుల అంశములైనటువంటి సోమ, దుర్వాస, దత్తాత్రేయులను వారిని కుమారులుగా పొందారు. వీళ్ళిద్దరూ కూడా తపోధనులైనటువంటి వాళ్ళు. అత్రి మహర్షి తపోధనుడే, ఆయన భార్య అయినటువంటి అనసూయ ఇద్దరు తపోధనులై ఆ తపోబలం చేత త్రిమూర్తులైనటువంటి వాళ్ళ అంశాలైనటువంటి సోమ, దుర్వాస, దత్తాత్రేయులు అనే వారిని ఆ ముగ్గురు త్రిమూర్తులకి అంశాలుగా వీరి కడుపును జన్మించి వీరి కుమారులుగా పొందారట వీళ్ళు. అట్టి వాళ్ళు నా తల్లిదండ్రులు అని వాళ్ళతో పోల్చి చెప్తున్నాడు. ఈ నేను నర్చినాడను ఈ నిజ కందముల గ్రంథము ఎప్పుడు దీనన్ వీనుల విని కన్నుల గనిరే నట్టి జనంబు పల్కునే నేననుచున్. నేనేనంచును ఇష్టపట్టు అనుండే. నేనే రెండు ఒకసారి పలికితే తప్పు వస్తుంది భావములో. పలుకునే అట్లా కింద వస్తాదులే. ఇష్టపట్టు అనేటువంటి నేను ఈ కన్న పద్యముల చేత అచల పరిపూర్ణ గ్రంథమును రాసి తిని. ఎలాంటి నరుడైనా సరే ఎప్పుడైనా ఈ గ్రంథమును సద్గురుని నోట మళ్ళా తనకు తానుగా చదివినప్పటికీ కేవలం వాచ్యార్థం మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ నరుడైనా సరే ఎలాంటి నరుడైనా సరే ఈ గ్రంథమును సద్గురుని నోట చెవులతో విని, ఆ సద్గురుని నోటితో సద్గురుడు చెప్తూ ఉంటే ఆ సద్గురుని యొక్క భావం చెప్తూ ఉంటే ఆ సద్గురుని నోటితో వింటూ, ఈయన చెవులతో వింటూ, కన్నులతో చూచి, కడముట్ట చదివిన కన్నులతో చూస్తూ ఈ దాన్ని భావాన్ని లోపలికి తీసుకుంటూ ఆ గురువాక్యం చేత చదివితే, అనగా అంతటా నిండి ఉన్న పరిపూర్ణ భావమును జ్ఞాన చర్చ చేత ఉండచూచిన, అంతటా ఉన్నది పరిపూర్ణమనేటువంటిదే, దానినే బయలన్నారు. అది తప్ప మరొకటి లేదు. ఈ ఉన్నటువంటిదంతా కూడాను మూలం లేని గుర్తెక్కిందే లెక్క. అది తప్ప ఇంక ఇతరమైనవన్నీ కూడా గుర్తిరిగే ఎరికేనని భావించమని ఒక చోట వచ్చింది కదా. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞాన చర్చ చేత అంతటా నిండి ఉన్న పరిపూర్ణమును భావన చూసి అలాంటి నరుడు నేననుచు పలుకునే ఆ నేనని మళ్ళా అంటాడా? అలాంటి నరుడు పరిపూర్ణము తప్ప ఇతరమైనది ఏదీ లేదని భావించిన వాడు తాను కూడా లేడు కాబట్టి మళ్ళీ నేనంటూ పలుకుతాడా? నేనుంటే ఇంక ఎరుక ఉన్నట్టే. ఎరుక ఉంటే జగత్తంతా ఉన్నది పరిపూర్ణం తప్ప అన్యము లేదు, నేను నాతో సహా ఈ జగత్తే లేదు అనే భావనకు వచ్చినటువంటి వాడు నేనని పలకడింక. అనగా ఎలాంటి నరుడైనా సరే ఈ ఘనగురు బోధను సద్గురుని ముఖారవిందముగా విని బయలును ఉండజూచి ఎరుకను విడిచి ఘన గురుబోధోక్త స్థితి చెందిన తర్వాత ఘనమైనటువంటి గురువు బోధించినటువంటి ఆ స్థితిని పొందిన తర్వాత నేననేదే రహితమై ఉంటాడు కదా. అలాంటి నరుడు నేనని గుర్తెరిగే గుర్తును విడిచి ఉంటాడు కాబట్టి ఆ నన్నును గుర్తెరిగేదే లేదు. నేననే గుర్తెరుగుతున్నదే నేనంటున్నది. ఆ నేనంటున్న దాన్ని గురుభోగదోక్తమైన స్థితి పొంది తాను రహితుడైన తర్వాత తాను లేడు, తనకు మూలంగా ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుకే లేదు కాబట్టి నేనని అనడు. ఆ గుర్తును విడిచి ఉంటాడు కాబట్టి అట్టి స్థితిలో నేను అని పలికే లేకుండాను, ఆ నేననేటువంటి పలికే లేకుండా ఉంటుంది.
ఆ స్థితిలో అని భావం. చిల్లర బోధలన్నిటి నొల్లరు నిజ బోధ తెలిసి ఒప్పెటి పెద్దల్ పొల్లని అందుకే నేనవి వల్లక ఈ బోధ ఎందే వర్తిస్తి సుమీ. ఈ బోధ ఎందు వర్తిస్తేనే, ఈ బోధ ఎందు ప్రవర్తించి ఈ బోధలోనే అంతా తెలుసుకున్నానని ఎందుకు చెప్తున్నాడంటే, ఏ విధంగా ఈ నిజ గురు బోధన తెలిసినటువంటి పెద్దలు ఇతర బోధలైనటువంటి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం మరియు ఇతర బోధలన్నిటి అనేక రకాలైనటువంటి బోధలు, ఇంత బోధల సిద్ధాంత స్థాయికి ఉన్నవి కానీ లేకుండా కేవలం కథల రూపంలో ఇతర రూపంలో చెప్తున్నటువంటివన్నీ ఏవైనా కానీ ఆయా మతాల యొక్క సృష్టించినటువంటి ఆ బోధలన్నీ కూడా వ్యర్థమని, ఎందుకంటే వారి దాన్ని ఆ మతాలను గొప్ప చేసుకోవడానికో ఇంకో దానికో వ్యాప్తి చేసుకోవడానికో పెట్టారు కానీ ఆ చిల్లర బోధల వంటిది కాదు ఇది. ఆ బోధలను అన్నిటి ఎవరైతే ఈ బోధన విన్నారో ఆ బోధలన్నీ వ్యర్థమని, ఆ బోధనను సమ్మతించరో అట్లా తెలిసినటువంటి వారు, ఈ బోధన బాగుగా ఎరిగిన వారు ఆ బోధనను ఏ విధంగా సమ్మతించరో ఆ విధంగానే నేనును ఈ బోధలన్నిటినీ ఎరిగి ఉండి, ఆ బోధలన్నింటినీ కూడా ఎరిగి ఉండి, ఆ బోధలన్నీ వ్యర్థమని తలచి నేను కూడా ఈ బోధను సమ్మతించి ఈ బోధ అందే వర్తించుతుంటిని. ఆ పరశురామ నరసింహదాస్ గారు రాసినటువంటి సాంఖ్యం రాసినటువంటి ఆయన కూడా భద్రాచలంలో ఉన్నారు. ఈయన కూడా భద్రాచలంలో తర్వాత పోయినాడు. ఆ తర్వాత ఈ తర్వాత భద్రాచలంలో ఈయన పూజారిగా పోయే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. తానొక్కడే మిగిలి, తల్లిదండ్రులు అంతకుముందే చనిపోయారు, భార్య కూడా మధ్యలోనే చనిపోయింది, మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారని పునర్వివాహం చేసుకుంటే ఆమె కూడా చనిపోయింది. పిల్లలందరూ కూడా రకరకాల కారణాల చేత అనారోగ్యాల పాలై అందరూ చనిపోయారు. పిల్లలు కూడా తన పుట్టిన పిల్లలతో సహా పోయి భద్రాచలంలో చేరాడు. అక్కడ గుళ్ళో పూజారిగా పనిచేస్తూ ఈ దేశం అంతా తిరుక్కుంటూ భాగవతం ఇది హరికథ చెప్పేదాన్ని మానేసి అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ దీర్ఘమైనటువంటి సుదీర్ఘంగా మౌనంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి అక్కడ పరశురామ సీతారామ స్వామి వాళ్ళ బంధువులు ఆమె ప్రవర్తించిన, ఆయన నువ్వేదో దీర్ఘమైనటువంటి చింతాక్రాంతుడు అయి ఉన్నావు చానాను, పరశురామ సీతారామ స్వామి ఒక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్లో, వాటికి పోయి మళ్ళీ నువ్వు అక్కడ ఆ బోధన తెలుసుకొని ఇదిగా పో అని చెప్పి మళ్ళీ ఈయనకు సూచించిందట. మన ఆయన ఎందుకు ఎప్పుడు చేరినాడో కానీ వీళ్ళంతా పరశురామ వంశం వాళ్ళంతా ఖమ్మం జిల్లా భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళే అని మనకు దానివల్ల అర్థమవుతుంది. అక్కడికి పోయిన తర్వాత ఈ గురువు దగ్గర అంతకుముందు మామూలు భక్తుడుగాను అనేకమైనటువంటివన్నీ చదివాడు. భాగవతంలోనే హరికథా దాసుడు కాబట్టి తాను స్వయంగా వాటన్నిటినీ పాడి చెప్పినటువంటి వాడు జనాలకి హరిదాసుగా ఉన్న కాలంలో. కాబట్టి సర్వము ఆ అన్నిటి యొక్క పరమార్థము ఆ దాంట్లో అంతరంగంగా ఉండేదంతా తెలుసు ఆయనకు. అవన్నీ కేవలం నిరర్థకము అనేది ఈ బోధలోకి వచ్చిన తర్వాత తెలుసుకొని ఆ బోధలన్నీ వ్యర్థమని ఈ బోధన సమ్మతించి పరశురామ సీతారామ స్వామి దగ్గర శిష్యుడిగా అయి ఈ బోధందే వర్తించుతుంటిని, ఈ బోధలోనే వర్తించుతున్నా. ఈ గ్రంథం రాసే నాటికి ఈ బోధలోనే ఆయన వర్తించుతూ ఈ బోధకే అనేది ఇచ్చినటువంటి మొదటిది, రెండవది, ఈ 2 గ్రంథాలు ఇవి కాక మళ్ళీ కూడా రాశాడు. మళ్ళీ రాసినవి ఏంటంటే ఈ రాసినటువంటి దాంట్లో కూడా మళ్ళీ సందేహాలు వెలిబుచ్చారు. బాహ్యంలో ఉన్నటువంటి ఇతర మతస్థులు, అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులుగా ఉన్న వాళ్ళు పండితులుగా చెప్పబడేటువంటి పీఠాధిపతులంతా వాళ్ళకే మామూలుగా ఉండదు. వాళ్ళు ఏంటంటే పైకి చెప్పినప్పటికీ వేదాంతం లోపల అహంకారం అంతరంగికంగా ఉంటుంది. వాళ్ళు కొన్ని ఇటువంటి పద్ధతులని తిరస్కరిస్తే అప్పుడు ఏం చేశాడంటే సదృష్టాంత ప్రకాశిక అనే దాన్ని తయారు చేసి ఆయన ఉన్నగా ముద్రించలేదు, ఆయన పరమపదించి ముద్రించారంట. అది ఆ సదృష్టాంత ప్రకాశిక కొన్ని భాగాలు
చేతివ్రాతతో రాసినటువంటి దాంట్లో ఏం చేశారంటే దృష్టాంతం ఈ వాక్యం చెప్పడానికి ఈ కందపద్యం చెప్పడానికి కానీ ఈ కందార్థం చెప్పడానికి కానీ అందులోని అర్థాన్ని మరొక చోట ఇదిగో ఈ విధంగా చెప్పబడింది చూడండి. వేద గ్రంథాలుగా చెప్పబడినటువంటి ఉపనిషత్తు వాక్యాలని మళ్ళీ వేదాల్లో ఉదహరించినటువంటి వాడిని ఉదాహరణగా తీసుకొని సదృష్టాంత ప్రకాశిక అనేది రాశారు. అవి అన్నీ దొరకలేదు. 7, 8 అనే భాగాలు మాత్రమే దొరికినాయి నాకు సికింద్రాబాద్ పోయినప్పుడు. ఆ సదృష్టాంత ప్రకాశికలో మళ్ళీ దీనిలన్నిటికీ దృష్టాంతం కూడా వెతికి అందులో రాశారు. 8 భాగాలు ఉన్నాయట. అవి 8 భాగాల్లో కొన్ని భాగాలు మనల దగ్గర ఉన్నాయి. ఆశ్రమంలోకి ఎట్లయినా కానీ అవి 8 భాగాలు చేర్చల్లా. ఎక్కడైనా మళ్ళీ పునర్ముద్రిస్తే వాళ్ళతో తీసుకుందాం, లేదంటే మీ దగ్గర ఉండే వాటిలో కాపీల్లో వాటిని తయారు చేసుకొని మళ్ళీ కాపీ చేసుకొని అయినా ఇక్కడ పెడదాం. అట్లా చెప్పాడు. అంతటి ఈ బోధ అటువంటిది కాబట్టే ఇంక నేను దాంట్లో ఆ బోధలన్నీ దీని ముందు వ్యర్థమని దీంట్లోనే నేను కొనసాగుతున్నాను అని చెప్పాడు. అవి ముప్పలచికేశ్వర స్వామి ఒకసారి చెప్పిండే 3 అడుగుల పొడవు 2 అడుగులు వెడల్పు మనం ఇంట్లో పరుచుకునే బండ ఉంది. ఆ బండ వెడల్పుతో ఉండంట ఒక పేపర్ వచ్చి పేపర్లన్నీ కాపాడుకుంటూ వచ్చినాడు. బ్యాంకులో కదా డబ్బులు పౌడర్లు అవి ఇవి తల్లి కాపాడుకుంటూ వస్తారే, అట్లా కాపాడుకుంటూ వచ్చినారంట. పేపర్ అది పౌడరు అది ఇది తల్లి ఇంకా కాపాడుకోలేని స్థితి 2000 ఇది 1998-99 కాలంలో మొదలుపెట్టి ముద్రించినారు. ఇప్పుడు పరిపూర్ణ బోధ పద్ధతి గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య పణిచిచే విరచిస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు నీకు సఖ్యంబైనన్. ఈ గురు శిష్యుల సంవాదం వలె ఒక గురువు ఒక శిష్యుడు అనే ఇద్దరు ఉన్నట్టుగా ఈ 2 పాత్రలను కల్పించి వాళ్ళిద్దరూ సంవాదం చేసుకోవడం అంటే ఒకరు ఎవరైతే ప్రశ్నను వెలిపుచ్చితే దానికి గురువు జవాబు చెప్పినట్టు, వింటున్నటువంటి శిష్యుడు ఏదైతే సందేహం ఉందో దాన్ని నివృత్తికై ప్రశ్నించినట్టు, ఈ తెలుసుకునే కోసం బోధ మనం చదువుకుంటే వాళ్ళు దాంట్లో మనకొచ్చే సందేహాలు లాంటివి అక్కడ ఏవి వచ్చినాయో దాన్ని తెలుసుకునే కోసం ఆ ఇద్దరి సంవాదం వలె ఈ అచల పరిపూర్ణ బోధను కందపద్యములుగా రచించాను జనులారా. జనన మరణ వేద వాపుడికై రచించింది నీ పద్యాలు. మీకు సహ్యంపై మీకు ఇష్టమయ్యి మీరును జనన మరణ ఘోర సంసారం దాటవలనని కోరిక కలిగి ఉంటే మీకు ఇష్టమయ్యి మీరు కూడా ఈ జనన మరణ ఘోర సంసారము దాటవలను అనే కోరిక కలిగి ఉంటే, అంటే ఈ జరుగుతున్నటువంటి ప్రపంచం అనే సంసార భావం నుంచి వైరాగ్య భావం కలిగిన వారై ఉంటే మీరు కూడా ఈ దీంట్లో ఉన్నప్పటికీ దీనిని అయిష్టంగా ఏ దాంట్లో అయితే మీరు జగత్ అనే సంసారంలో వ్యవహరిస్తూ ఉన్నారో దాంట్లో మీ వ్యవహారము మీ కుటుంబం ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదైతే దానికి అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకోవాలని మీలో కలిగింటుందో అట్లా కలిగినటువంటి వారు మీకు సహ్యమైతే మీకు ఇష్టమైతే మీరు జనన మరణములు అనేటువంటి ఘోర సంసారం దాటవలననేటువంటి కోరిక మీకు కలిగి ఉంటే కనుక అట్లా కలిగి ఉండిన ఎట్లా ముందర జరిగేటువంటి గురు శిష్య సంవాదంలో మీరు కూడా మనసిచ్చి విని దాంట్లో అనేటువంటి ఏవైతే ఉన్నాయో సందేహాలు అవి నివృత్తి పొందేటట్టుగా మనసిచ్చి వినండి. సకల నిగమాగమాది ప్రకర మహానారికేళ ఫలసారము తీసి ఒక గ్రంథము చేసి లౌకిక జనులొక వేళ కొన్న కీడు దొలంగున్. సకల వేదములు వేదాంగాలు పురాణాలు ఆగమ శాస్త్రములు వేదాంత వార్తిక్యము శివరామ దీక్షితీయం అనేటువంటి వేదాల కాట్టుంచి శివరామ దీక్షితీయం దాకా వచ్చినటువంటి వేద గ్రంథాలన్నింటినీ
అన్నిటి తీసి దాంట్లో ఉన్న సారాన్ని మొత్తాన్ని తీసి దాంట్లో ఉండేటువంటి తత్వ విచారణ తెలుపు గ్రంథములు బాగుగా విచారించి ఆ గ్రంథాలలోంచి ఉన్నటువంటి దాని యొక్క సారము అంటే తత్వ విచారం ఏదైతే ఉన్నదో అవి బాగుగా విచారించి వాటి యందుండు సారము గ్రహించి అందులో ఉండేటువంటి సారాన్ని అంతా గ్రహించి చరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందములుగా ఈ అచల పరిపూర్ణ గ్రంథమును చేసి తిని ఈ చరము అక్షరం అనేటువంటి ద్వైదోషం ఉన్నటువంటి ఈ గుర్తెరిగే ఎరుగుతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కనబడేటివన్నీ ఒకటి ఉంటే దానికి ఇంకోటి ఉంటుంది, రెండోది ఉంటుంది. అట్లా చరము అంటే నశించేటువంటి గుణం కలిగినటువంటి ఈ స్థూలంగా ఉండేటువంటి జగత్తు శరీరాలు నశించకుండా ఉండేటువంటి ఏదైతే గుర్తెరిగే దాంతో భావిస్తోందో దీన్నంతటినీ అక్షర రూపంలో ఉండి దేహిగా ఉండి ఈ దేహం అనేటువంటి జగత్తులో ఉండి ఏదైతే ద్వయంగా ఉన్నాయో ఆ క్షరము అక్షరం అనేటువంటి ఆ ద్వైదోషం లేకుండా అది లేనటువంటి పరమతత్వ కందములుగా ద్వైదోషం లేనటువంటి పరమతత్వ కందాలుగా ఈ అచల పరిపూర్ణ గ్రంథాలని చేసిన. మరొక విధంగా చెప్పదలిస్తే సకల వేదములు వేదాంగాలు పురాణాలు ఆగమ శాస్త్రములు దీక్షితీయం మొదలుగా గల తత్వ విచారణ గ్రంథములను బాగుగా విచారించి వాటి యందుండే సారం అంతా గ్రహించి అట్టి వేదాంత సారం మీకు తెలుపుడు కొరకు ఈ అచల పరిపూర్ణ గ్రంథాన్ని నేను చేశాను. ఇంక మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాడు. కొబ్బరి తినగా తినగా ఏ రీతిగా రుచి అధికమగునో ఆ రీతిగానే ఈ గ్రంథమును చదువుగా దీనందుండు ధర్మ మర్మములు బోధపడి అతి మధురానుభూతి కలిగించును. అతి మధురానుభూతి కొబ్బరి అనే దాన్ని తినంగా ఆ రుచి పెరుగుతుందట. దాంట్లో ఉండేటువంటి కొబ్బరిలో ఆ కొబ్బరి నూనె అనేది నిజానికి అత్యధికంగా రోగనిరోధక శక్తి కలిగిండేది. అది అత్యధికంగా మీరు పదార్థాల్లో కనుక వాడితే ఆ కొబ్బరి అనేది ఏ పదార్థం అన్నా చేయని, ఎవరు అసిడిటీ ఉండేవాళ్ళు కొంతమంది కడుపులో మంట ఉండేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అత్యధికంగా కొబ్బరిని వాడితే కొబ్బరిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. రోగాన్ని నిరోధించే శక్తి ఉండేటువంటి ప్రోటీన్లు ఉంటాయి అందులో. అందువల్ల దృఢంగా బాగా ఆరోగ్యంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. అయితే అది ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కొబ్బరి తినగా ఏ రీతిగా రుచి అధికమగునో, కొబ్బరి తినగా ఏ రీతిగా రుచి అధికమవుతూ ఉంటుందో ఆ రీతిగానే ఈ గ్రంథమును చదవగా దీనందు ధర్మమర్మములు బోధపడి అతి మధురానుభూతి కలిగించును. అంటే ఇది బాగా అర్థమయ్యి దీని భావనలోకి తీసుకుంటే ఎవరైతే గురుపుత్రులై ఉన్నారో గురువాక్యం చేత ఆల్రెడీ మంత్రార్థము తెలుసుకొని ఉన్నారో, ఎవరైతే ఈ విచారణలో భాగంగా విచారించుకుంటూ ఉన్నారో ఈ ఆల్రెడీ గురుపుత్రులైనటువంటి వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది. అటువంటి వారు చదువుగా ఏమవుతుందంటే దీనందు ధర్మమర్మాలన్నీ బోధపడి మధురానుభూతి కలుగుతుంది. ఇక వేదాంతాతీత సారముతో ఒప్పు ఈ గ్రంథమును. వేదాంతాతీతం, వేదము అంటే తెలుసుకోవడం, వేదాంతము అంటే వేదము తెలుసుకోవడం అనేది నిలిచిపోవడమే వేదాంతం. ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది తెలుసుకుంటే ఏదైతే ఉన్నదో అది తప్ప మరేమీ లేదు. ఈ సకల శాస్త్రములుగా ఉన్నటువంటివన్నీ తెలుసుకున్నటువంటివన్నీ కూడా ఏ గుర్తెరిగే ఎరుకతో తెలుసుకుంటున్నావో. ఒకడేమో ప్రపంచ స్థాయి ర్యాంకు, ఒకడేమో దేశ స్థాయి ర్యాంకు, ఒకడేమో ఇంకా విజ్ఞాని, ఇంకో సైంటిస్ట్గా ఎన్ని రకాల ఏ విధమైనటువంటి గొప్ప అయినటువంటి దాన్ని అంతటి ఏ జ్ఞానం చేత తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానం అనేది ఆ తెలుసుకునే వేదం అనేటువంటి దాంతో సమానం. కాబట్టి ఆ వేదాంతీతమైనటువంటిది అంటే దానికంటే వేదాంతాతీత సారముతో ఒప్పు. ఆ వేదాంతం అంతా ఏమిటి? ఆ తెలుసుకునేదంతా అక్కడ దాంట్లోనే ఉంది, ఆ వేదాల్లోని దాంట్లోనూ. దానికి అతీతమైనటువంటి స్థితి. అవి ఏమి ఏ ఎరుక చేత అయితే
ఎరుక పుట్టి ఆ సర్వమును తయారు చేసిందో ఆ వేదాలను ఆ ఉపనిషత్తులన్నింటినీ ఆ తయారు చేయడానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని రహితపరిచితే ఆ తయారు చేసినటువంటిది లేదు, తాను లేడు. తాను లేనటువంటి వేదాంత అతీతమైనటువంటి సారాన్ని గ్రహిస్తాడు కాబట్టి ఆ సారంతో ఒప్పేటువంటి ఈ గ్రంథాన్ని ప్రాపంచిక విషయములందు సతమతమై ప్రపంచ విషయాల్లో నిరంతరము ఈ విధంగా తెలియక ఏవో ఒక మతాలను పట్టుకొని లేకపోతే ఏవో ఒక ఆచారాన్ని పట్టుకొని దాంట్లో నుంచి సతమతమైతూ ఈ తిప్పలని తగ్గించు స్వామి అని తనకు ఎప్పుడూ కనపడినటువంటి స్వామిని మొక్కుకుంటూ లేదంటే ప్రార్థించుకుంటూ ఈ తిప్పలు అనేకమైనటువంటి తిప్పలను పడుతున్నటువంటి వాళ్ళు, ప్రపంచం అనేటువంటి విషయాల్లో సతమతమవుతున్న వాళ్ళు, జనన మరణాలని పొందేటువంటి జనులు, దాంతో నుంచి జన్మ పొందిన తర్వాత కర్మ చేయడం, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పునః జన్మించడం అని ఈ చక్రంలో తిరుగుతున్నటువంటి జనులంతా ఒకవేళ ఈ బోధను సద్గురుని నోట విని, అటువంటి వాళ్ళు ఈ గ్రంథంలో బోధను సద్గురుని నోట విని తమకు తాము చదివినా దాంట్లో వాచ్యార్థం తెలియబడుతుంది, కానీ లక్ష్యార్థం నిర్ణయార్థం తెలియబడాలి అంటే సద్గురుని నోట విని కన్నులతో చూసి కడముట్ట చదివి, సద్గురు నోటితో వినుకుంటూ కన్నులతో చూసి చదువుకుంటూ కడముట్ట అంటే ఈ గ్రంథం అయిపోయేదాకా అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణ భావం గ్రహించి, అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణ భావం అనే దాన్ని గ్రహించి పరిపూర్ణ స్థితిని పొందినచో, ఆ పరిపూర్ణ భావాన్ని గ్రహించి అంటే పరిపూర్ణం తప్ప మరేమీ లేదు, ఉన్నది అది ఒక్కటే. ఈ సర్వ జగత్తు బ్రహ్మాండం అంతా లేకుండా ముందే అది ఉన్నది. అది ఒకసారి పుట్టించడానికి కానీ పుట్టడానికి కానీ కారణమై లేదు. అది ఎప్పుడు ఆది అంత్యం లేదు కాబట్టి అది పుట్టేది చచ్చేది కాదు, అది ఎప్పటికీ ఉంది. అటువంటి బోధన తెలుసుకొని ఆ పరిపూర్ణ భావస్థితిని నువ్వు గ్రహిస్తే అది తప్ప ఆ పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలులో ఈ ఎరుకకు అనేదానికి, బ్రహ్మాండానికి, నాకు నీకు జగత్తుకే స్థానమే లేదు. దాంట్లోనే ఉన్నప్పటికీ అది ఒక్కటే నిత్యమై సత్యమై ఉన్నది. ఈ అంతా కూడా మధ్యలో వచ్చిందంతా కూడా మూలం లేని గుర్తెరిగే ఎరుక వల్ల కలుగుతున్నదంతా లేనిది అని ఆ స్థితిని పొందితే జనన మరణ కీడు తొలగను. ఇంక నీకు ఏదైతే కలుగుతుందో ఆ జనన మరణాలు కలగడానికి కారణమైనటువంటి జ్ఞానము ఎరుకే కాబట్టి, అదే కర్మలు చేయించినటువంటి జన్మ కర్మల ముడికి కారణం అదే అయి ఉన్నది కాబట్టి అది తొలగిపోయిన తర్వాత ఇక నీకు ఆ జన్మిస్తాను మరణిస్తాననే కీడే లేదు, పోయింది అది. అట్టివాడు ఈ ధరపై మునుపుటి వలె తిరిగి పుట్టనే పుట్టడు. అట్టి భావాన్ని ఎవరైతే అందుకున్నారో ఈ గ్రంథం ఆశాంతం చదివి ఆఖరి వరకు, అది కూడా గురుకృప చేత, గురువాక్యము గురునోటి చేత, గురువు వివరిస్తుంటే గురువు చేత విని తాను కన్నులతో ఈ గ్రంథాన్ని చూసుకుంటూ ఎవరైతే ఆ పరిపూర్ణ స్థితిని పొంది ఉంటారో అట్లా పొందినటువంటి వారికి ఇంక మళ్ళా జనమరణ కీడు లేదు. అట్టివాడు ఈ ధరపై మునుపటి వలె, ఈ ధరపై అంటే ఈ భూమిపైన, అట్టివాడు ఈ భూమిపైన మునుపటి వలె తిరిగి పుట్టనే పుట్టడు. మళ్ళా ముందులాగా పుట్టి మళ్ళా పుట్టి చచ్చి అనేటువంటి దాంట్లో తిరగడంగా, అంటే ఎప్పటికీ మళ్ళీ తిరిగి జన్మించినటువంటి సృష్టితో సంబంధం లేకుండా ఇది పునఃపునః మళ్ళీ అనేకాలుగా సృష్టి జరిగినప్పటికీ, అనేక సార్లు యుగాలు ఏర్పడినప్పటికీ, మళ్ళీ అంతమైనప్పటికీ దీనిలన్నిటితో సంబంధం లేకుండా తానని ఎవరైతే ఈ భావాన్ని చెందారో వాళ్ళు పుట్టని వారైపోతారు, ఇంకా పుట్టకుండా అయిపోతారు మళ్ళీ తిరిగి అని చెప్పాడు. తనకు తా వచ్చి సద్బోధను తెలుపుమటంచు మ్రొక్కు తన శిష్యునకున్ వినజప్పదొనగే ఒక గురుడు అనుమానించకనువా అని కతిదయతోడన్. సద్గురువు ఒకరు తన శిష్యుడు తనంతట తానుగా వచ్చి ద్వాదశ నమస్కారములు చేసి నిజగురు బోధ తెలుపుమటంచు మొక్కినా ఆ శిష్యుని అనుమానించక అతనిని కరుణామృత దృష్టి చేత గాని వానికి అతిదయతో ఈ అచల పరిపూర్ణ బోధ వినజెప్ప ప్రారంభించను.
అటువంటి సద్గురువు ఇది చెప్పాలని కూర్చున్నటువంటి ఈ ముందే చెప్పాడు కదా ఇంతకుముందు పద్యాల్లో, సద్గురువు సత్శిష్యుడు అనేటువంటి 2 పాత్రల ద్వారా వాళ్ళిద్దరూ సంవాదించుకుంటుంటే వాళ్ళ యొక్క సంభాషణలో అంతర్యం గ్రహించేటట్టుగా ఈ బోధనను రూపొందించినాను. ఆ గురు శిష్యుల సంవాద రూపంలో దాన్నంతా మెరీనే కోసము. అట్లాంటి సద్గురువు ఒకరు ఉంటే తన శిష్యుడు తనంతట తానుగా వచ్చి, అటువంటి ఒక శిష్యుడు కావదలిచినటువంటి వాడు తనంతట తానుగా వచ్చి అని ఎందుకన్నారంటే, తనకు వైరాగ్య భావన లేకుండా ఉంటే, తాను పొందాలనేది లేకుండా ఉంటే నువ్వు రాప్పా అని గురువు పెంచకూడదు. ఆ శిష్యునికి కొంచెమైనా తనలో ఆ భావం ఉండి తాను వచ్చి తనలో కలగాలి కానీ ఆ కోరిక, అట్లా శిష్యుడు తనంతట తానుగా రావాలి. తనంతట తానుగా వచ్చి 12 నమస్కారములు చేసి, ఆ 12 నమస్కారములు అని 12 అని ఎందుకు పెట్టారంటే, ఆ మొట్టమొదటి మంత్రమే ఆ 12 అక్షరాలతో కూడినటువంటి 12 మంత్రము కాబట్టి ఆ 12 నమస్కారములు చేసి నిజగురు బోధ తెలుపుమటంచు మొక్కిన, నిజగురు బోధ నాకు తెలుపు స్వామి అని మొక్కినాడంటే, నిజగురు బోధ అనేది అప్పటికే ఆ శిష్యుడు వచ్చినప్పటికీ అది తెలియదు. ఆ గురువుకి అయితే తెలుసు అది నిజగురు బోధ అని. ఈ శిష్యుడు అనేకమైనటువంటి వేరువేరుగా ఉన్నటువంటి వినింటాడు కాబట్టి అనేక రకాల సందేహాలు తొలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గురువు ఏం చెప్తాడంటే నిజగురు బోధ, ఇది నిజగురు బోధ కాబట్టి ఇటువంటి నిజగురు బోధ తెలుపమటంచు మొక్కిన ఆ శిష్యుని అనుమానించక, ఆ శిష్యుని ఏ విధంగానూ అనుమానించకుండా అతనిని కరుణామృత దృష్టి చేత కానీ వాని స్థితి ఏ విధంగా నువ్వు, ఎందుకంటే ఇంకా శిష్యుడు ఇంకా సందేహ నివృత్తి కలగకుండా ఉండి అన్ని రకాలైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటివన్నీ సిద్ధాంతాలతో సహా ప్రాపంచిక విషయాలతో సహా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి స్థితి ఉంటుంది. ఆ గందరగోళ స్థితిలో నుంచి బయటపడడానికే అట్టి గురువుని ఆశ్రయించాడు. కాబట్టి అట్టి శిష్యుని అనుమానించక అతన్ని కరుణామృత దృష్టి చేత కానీ, కరుణామృత దృష్టి చేత అంటే అతని కరుణ చేత కరుణ కలిగినటువంటి అమృత దృష్టితో చూసి వానికి అతిదయతో ఈ అచల పరిపూర్ణ బోధ వినజెప్ప ప్రారంభించను. అటువంటి వానికి చెప్పేది మొదలుపెట్టాట ఆ గురువు అతిదయతో. ఈ పరిపూర్ణ బోధ ఎందుకు ఇది అతిదయతో చెప్పబడినాడు అని అంటే, మిగిలిన బోధలాకట్ట ఏదో గురువు చెప్తుంటే ఒక కథలాగా అర్థమైపోతే కాదు. ఇది చాలా పట్టుదల కలిగినటువంటి స్థితి శిష్యునికి ఉండాలి. చాలా కరుణామృత దృష్టి అయినటువంటి, ఎన్నిసార్లు ఒకవేళ తెలియకపోయినా చెప్పేటువంటి ఏ మార్గంలో ఎట్లా చెబితే అర్థం చేసుకోగలడో, తాను అనుభవపూర్వకంగా ఈ బోధన ఏ విధంగా తాను పొంది ఆ స్థితిలో ఉన్నాడో అటు స్థితిని ఈ శిష్యుని కల్పించడానికి అతిదయతో ఈ అచల పరిపూర్ణ బోధ వినజెప్పేకి ప్రారంభించాడట. ఆయనకు వినజెప్పడం అంటే ఆయన వినేటట్టుగా అర్థం చేసుకునేటట్టుగా ఈ గురువు చెప్పడం ప్రారంభించినాడు. ఇంకా గురు శిష్య సంవాదం చదవల్లా నిలిపేతామా? అవన్నీ ఒక పద్యం అయిపోతే అయిపోతుంది. టైం ఉంది 2 నిమిషాలు. సరేలే. పరమ పురుషుడును లేనిది ఎరుకయుగలను అరసి లేని ఎరుకను విడుమంచెరిగించిన శిష్యుడు గురువరుని అడిగను మ్రొక్కి రెంటి వర్తనలపుడు. ఇప్పుడు ఆ శిష్యుడు ఆ గురువు దగ్గర గురువు చెప్తున్నాడు, శిష్య జాగ్రత్తగా వినుము నాయన, ఉన్నవి రెండే రెండు, ఇంకా 2 తప్ప ఏమి లేవు. ఆ రెండిట్లో ఒకటి ఉన్నది, ఒకటి లేకనే ఉన్నట్టు కల్పితమైనది. పరమ పురుషుడు అన్నది ఒకటి. పరమ పురుషుడు అని చెప్తున్నటువంటిది ఏది అంటే, ఆ బయలుగా ఉన్నటువంటి భగవద్గీతలో కూడా పరమ పురుషుడు అనే పదం ఉపయోగించబడింది. అటువంటి పరమ పురుషుడు అనేది ఏది? అది ఒకటి ఉంది. లేనెరుక అనేది ఒకటి ఉంది. లేనెరుక అనేదంతా ఈ బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటి దృశ్యరూపం కల్పించబడినటువంటి సకల జగత్తు మరియు అందులో ఉన్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి నీవు, శరీరాన్ని ఉపాధులను ధరించినటువంటి నీవు, ఇదంతా కూడా లేనెరుక అనేది ఒకటి.
ఈ రెంటిని ఎరిగి, ఈ రెంటిని బాగా విచారించి, ఈ రెండింటిని ఎరిగి, ఈ సారాంశం ఏమిటి లాస్ట్కు? ఈ రెండింటిని ఎరిగిన తర్వాత ఏది సత్యమైనదో ఏది నిత్యమైనదో దాన్ని మాత్రమే ఉంచుకొని ఈ లేనెరుకను విడువు. ఈ లేనెరుక ఏదైతే ఉన్నట్టుగా తోపింపజేస్తోందో మాయ చేత, జగత్తు ఉన్నట్టుగా, అందులో నేను పుట్టి మరణిస్తున్నట్టుగా, అనేకులు పుట్టి మరణిస్తున్నట్టుగా ఏదైతే భావన కలుగుతోందో ఆ లేనెరుకను విడువుము ఈ రెండింటిని ఎరిగిన తర్వాత. ఈ విధంగా గురుడు తెలిపిన శిష్యుడు గురునికి మొక్కి, ఈ విధంగా తెలిపినటువంటి గురునికి మొక్కి ఆ రెండు వృత్తాంతమును తరగెరిగించము. స్వామి ఆ రెండు అంటే కదా, ఆ రెండు ఆ పరమపురుషుడు అనేది ఒకటి, ఆ లేనెరుక అనేది ఒకటి, రెండు చెప్తారు కదా. ఆ రెండు వృత్తాంతం, ఆ రెండింటి వృత్తాంతం చెప్పండి. అది ఎటువంటివి, అవి ఏ విధంగా దాన్ని భావించాలి, అవి ఏ విధంగా తెలుసుకోవాలి అని ఆ రెండింటి వృత్తాంతాన్ని తనకు ఎరిగించమని ఈ విధంగా వేడుకొంచున్నాడు. ఆ రెండింటి వృత్తాంతం తెలుపు స్వామి, అవి ఏంటివో. ఒకటేమో ఉన్నది, ఒకటేమో ఎప్పటికీ లేనిది. ఆ రెండింటిని ఎరిగించమన్నాడు. ఇక తర్వాత పద్యం రేపు మొదలు పెట్టుకుందాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగాలింగములకు అతీత మగుమాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళహారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళహారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.